ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రభు నేసే నామములో వందనాలు. ప్రార్థన చేసుకుని లైవ్లో ఉంటాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. లైవ్ని ఆశీర్వదించి దీవించి ఆటంకాలు తొలగించి మీ నామాన్ని కనపరచండి. ఏకులు దీవెన పొందడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. కళ్ళు మూసుకుని ప్రభునామాన్ని కనపడతాం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన నీ స్తుతి కొరకై ఆరాధన 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 హల్లెలూయా 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 ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధానంలో లెట్స్ ప్రిపేర్ అవర్ హార్ట్స్, ప్రాణపు దేహాలు దేవుని సన్నిధానం కొరకు సిద్ధపరచుకుందాం. థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి కోసం ఇచ్చిన సమయాన్ని బట్టి, కృపను బట్టి నీకు వందనాలయ్యా. తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటాం. యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్తుతియారాధనలో మీరు ఉన్నారయ్యా. స్తుతియాల దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. చండిబిడ్డ విదేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. చండిబిడ్డ విదేశ రక్తం ప్రోక్షిస్తున్నానయ్యా. ఏడుచుకొని చండిబిడ్డ పడకుండా చేయండి. ఏడుచుకొని చండిబిడ్డ పడకుండా చేయండి ప్రభా. యవన బిడ్డలతో మాట్లాడండి. పశ్చాత్తాప ఉద్యోగం తెలుపుకోండి. యవన బిడ్డ హృదయాల నిండా పశ్చాత్తాప ఉద్యోగం తెలుపుకున్నందుకు సహాయం చేయండి. బంధువులు, స్నేహితులకు దర్శించి మాట్లాడినందుకు సహాయం చేయదేవా. నిండు మనసుతో నిన్ను ఆరాధిస్తాం, నిండు మనసుతో తీస్తాం. సేవకులకు మా కుటుంబాన్ని బలిపి ఆశ్రయించండి. వాళ్ళ గృహాల గుడాలని దీవించుకుని అడుగుతున్నాను ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందాలి. హోషువలే మేము మా ఇంటి వారు యెహోవాను తండ్రి సేవిస్తామన్నట్లుగా తండ్రి
యువశువుల ప్రతిరోజు దేవ మేము ఎటువంటి సేవించే కృపణ ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీ రాకడ చాలా సమీపంగా ఉందయా, నీ రాకడ కొరకు మేము సిద్ధపరచండి అయ్యా. మేము అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నాను. సహాయం చేయండి. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించి నీ దాసులను మాట్లాడండి. లైవ్లో ఏ బిడ్డ విడిచిపెట్టదయా, ప్రతి కుటుంబం దర్శించండి, నీ దాసుని అభిషేకించండి అయ్యా. నీ తండ్రి పనిముట్టుగా నీ సాధనంగా వాడుకోండి ప్రభా. నీకు వందనాలయ్యా. మా హృదయాల నిండా నీ వాక్యంతో నింపండి, మా హృదయాన్ని నీ వాక్యంతో పరచమని సహాయం చేయండి ప్రభా. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుందయా, నీ వాక్యం బ్రతికిస్తుందయా. ప్రతిరోజు నీ వాక్యం బ్రతికిస్తుంది. తండ్రి అలాగే ఉంటున్న ప్రాంతాల పట్టణాలు గ్రామ తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకున్న శాంతి సమాధానంతో నింపండి అయ్యా. మా గృహాన్ని సన్నిధి వచ్చి మా గైడులు ప్రకాశించండి, సన్నిధులతో నింపుకుని తండ్రి. అలాగే ఎవరైనా అనారోగ్యం సంపూర్ణంగా స్వస్థపరిచి మాకు స్వస్థపరిచి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆర్థికంగా నలిగిపోతే సంపద ఇచ్చి నిరాశ నిస్పృహలు ఏమైనా సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తుతులు. దేవ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు మా బిడ్డలు జ్ఞాపకం చేసుకుని అత్యధికమైన విజయాన్ని ఇచ్చినందుకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించారయ్యా. మా బిడ్డలు దర్శించారు, మా బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. అత్యధికమైన విజయాన్ని ఇచ్చి నీ నామాన్ని ఇచ్చి మీ నామాన్ని గణపరిచే కృపను మాకు దయచేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవ ఎండవేడికి తట్టుకోలేకపోతున్న యేసునామంలో చల్లటి వాతావరణం దేవా ఈ బిడ్డలకి పేద బిడ్డలకి ఆయన దయచేయబడతారు. యేసునామంలో చల్లటి వాతావరణం దయచేయండి అయ్యా. పేద బిడ్డల కొరకు ప్రభా తండ్రి ప్రార్థిస్తున్నానయ్యా. వారి కొరకు నాయన తండ్రి మా కొరకు నాయన యేసునామంలో ఆజ్ఞాపిస్తుంది. యేసునామంలో చల్లటి వాతావరణం దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తుతిస్తున్నాను తండ్రి. ఎవరైతే నీకు దగ్గరగా ఉండి నీకు సమీపంగా ఉండి ప్రభా ఆరాధిస్తూ ప్రార్థిస్తూ తండ్రి నాయన ఎంతగానో నీ సన్నిధిలో నాయన ప్రార్థిస్తున్నారు, వారందరినీ దర్శించండి, వారి సమస్యల నుంచి విడిపించండి ఆ తండ్రి. వారితో మీరు మాట్లాడమని వచ్చినారు. ప్రతి చీకటి సంబంధించిన ప్రతి దురాశకు సంబంధించిన సాతాను కడిన గోడలని మీరు కూర్చోండి అయ్యా. పడితే శత్రుత్వం లయపరచుకోండి. ప్రతి చీకటి సంబంధించిన ప్రతి దురాత్మకు బంధించిన సాతాను కడిన గోడలని మీరు కూర్చోండి అయ్యా. పడితే శత్రుత్వం లయపరచుకున్నాడు తండ్రి దేవా. అయ్యా నీ సన్నిధి మాతో ఉంచండి, నీ వెలుగు మామే ప్రకాశింపచేయండి. మా గృహంలో నీ వెలుగు నీ సన్నిధి ఉంచమని ప్రభు. నీ నామాన్ని హెచ్చిస్తే మీ నామాన్ని కనపరిస్తే ప్రార్థన సన్ని చేర్చుకుని యేసునామములో వేడుకొంచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియుల లోక సువార్తలో లోక సువార్త 8వ అధ్యాయము 15వ వచనం చదువులో మంచి నేల నుండి వారెవరనగా విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. 8వ వచనంలో మంచి నేలను పడిన అవి మొలిచి నూరంతలుగా ఫలించను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుడుగా కన్నా బిగ్గరగా చెప్పారు. పిల్లలు ఇక్కడ దేవునికి వాక్యంలో విత్తువ అనే ఉపమానము అనే విషయం పిల్లల క్రైస్తవ ప్రపంచానికి తెలియదు కాదు. వెరీ ఫేమస్, వెరీ ఇంపార్టెంట్, ప్రామినెంట్ parable which was taught by Jesus. యేసు ప్రభు చేత బోధించబడిన చాలా ఉన్నతమైన ఉపమానాల్లో ఇది ఒక ఉన్నతమైన. ఏంటి ఉపమానం అంటే, విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరి అతడు విత్తుచుండగా కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేల మీద పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలలో పడ్డాయి. 4 కేటగిరీస్, 4 కేటగిరీస్ పడ్డాయి. విత్తువాడు పిల్లల దేవుని సేవకుడు. విత్తనములు దేవుని వాక్యము, విత్తనము దేవుని వాక్యము. లోక సువార్త అది 8వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తాం. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. పిల్లల దైవజనుడు, దేవుని దాసుడు, పరిశుద్ధాత్మ దేవుడు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు విత్తనాలు విత్తుకుంటూ వెళ్తున్నారు. దేవుని వాక్యం అనే విత్తనము, పిల్లల సీడ్స్ వర్ సో. పిల్లల విత్తనాలు విత్తబడ్డాయి. విత్తనాలు విత్తబడ్డం వరకు బాగానే ఉంది. విత్తబడిన స్థలాన్ని బట్టి మారిపోతుంది మొత్తం అంతా.
మొట్టమొదటిగా మనం చూస్తే విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? త్రోవ పక్కన పడ్డాయంట. ఆకాశ పక్షులు వాటిని మింగివేశాయి. మనుషుల చేత త్రొక్కబడ్డాయి. త్రోవలో నడిచేవాడు అటు ఇటు కొంచెం నడుస్తారు కదా, కదులుతారు కదా మనుషులు, అటు ఇటు ఆ మూవింగ్లో ఏమేమంటే ఆ విత్తనం త్రొక్కబడి నలగొట్టబడి లైఫ్లెస్ అయిపోయాయి. కొన్ని మిగిలిన వాటిలో ఏం చేసాయంటే ఆకాశ పక్షులు అంటే సాతానుడు వచ్చే విత్తనాలు ఎత్తుకుని ఉండిపోయాడు. నో యూస్. చాలామంది వాక్యాన్ని వింటున్నారు కదా, త్రోవ పక్కన పడినట్టుగా. దేవుని వాక్యము సరిగా అసలు విత్తనమే లేకుండా చేసేస్తున్నాడు సాతాను. వాక్యమే హృదయంలో లేకుండా చచ్చి వస్తారు, వెళ్ళిపోతారు. ఏమైనారు అంటే ఏం చెప్పారంటే ఏమో కొలితేళ్ళతాయి. పిల్లల ముఖం పాలిపోయిన ముఖం పెడతారు. ఏమో ఐ డోంట్ నో. బికాజ్ ఏమైంది? త్రోవ పక్కన పడిన విత్తనాలు అవి. ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుని పోయాయి. సెకండ్, రాతి నేల. ఇది చాలా డేంజరస్ హృదయం పిల్లల. ఈ హృదయం రాతి నేల అంటే అక్కడ చెమ్మలేనందున ఇంగ్లీష్ చదువునా 8:6. Some fell on rocky ground, and when it came up, the plants withered because they had no moisture. చెమ్మలేనందున పిల్లలు ఏమవుతుంది? వేరు లేదు. 13వ వచనంలో వేరు లోపలికి అసలు ఇంకా రాతి నేల ఉంటే ఇంక వేరే ఎక్కడికి వెళ్తుంది? మట్టి ఉంటే కదా వెళ్తుంది, భూమి ఉంటే సాయిల్ ఉంటే కదా. చెమ్మ లేదు, మట్టి లేదు, వేరు వెళ్ళడానికి అవకాశం లేదు. ఏమైందట పిల్లరా? ఎండిపోయిందంట. మొదటి విత్తనాలు సాతానుడు ఎత్తుకుని పోయాడు, రెండో విత్తనాలు ఎండిపోయాయి. రాతి నేల. మరి యెహెజ్కేలు గ్రంథంలో మరి ప్రభు దీని గురించి ప్రభు చెప్తారు. 36వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తాను. రాతి గుండెని మీలో నుంచి తీసేసి మాంసపు గుండెని ఇస్తాను. రాతి గుండె వెర్సెస్ మాంసపు గుండె. రాతి గుండె కఠినపరచబడిన హృదయం, కఠినమైన హృదయం, ఎంత గద్దించినా లోబడలేని పరిస్థితి. ప్రభు ఎన్ని విధాలుగా మాట్లాడినా అసలు నో చలనం, నో మూమెంట్, అసలు కదలిక లేని పరిస్థితి, చలనం లేని పరిస్థితి. పిల్లలు, ఈ హృదయం చాలా మందికి ఉంది. ఈ దినాలు ఎక్కువ మందికి ఉన్నది ఈ హృదయమే. దేవుని సేవకుడు బోధిస్తుంటే ఎల్లవై చెప్పావు అన్నట్టుగా కేర్లెస్నెస్. ఇవన్నీ ఎప్పుడో విన్నావులే, మాకు తెలుసులే. కొంతమంది వాక్యం చెప్తుంటే అసలు బైబిలే ఓపెన్ చేయరు. అంటే ఉద్దేశం ఏంటంటే రెఫరెన్స్ మాకు తెలుసులే, నువ్వు చెప్పేది మాకు ఎప్పుడో తెలుసు, నువ్వు మాకు చెప్పవచ్చావు అన్నట్టుగా. ఒక పక్క ప్రభు కళల ద్వారా దర్శనం ద్వారా మాట్లాడుతున్నా, నో కేర్, డోంట్ కేర్. వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నా, డోంట్ కేర్. మనుషుల ద్వారా ప్రభు మాట్లాడుతున్నా, కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా ప్రభు మాట్లాడుతున్నా, అసలు డోంట్ కేర్. నో మూమెంట్, చలనము లేదు, వేరు లేదు, మాయిశ్చరైజ్ లేదు, అంటే పిల్లల చెమ్మ లేదు, వెట్నెస్ లేదు. ఆ కారణం ఏమైపోయిందంటే ఆ విత్తనం ఎండిపోయిందంట. ఆ విత్తనం ఏమైందంటే మొదటిదేమో త్రొక్కబడి ఆకాశ పక్షుల చేత మృంగబడింది, ఆకాశ పక్షులు పట్టుకెళ్ళిపోయి. రెండవది ఎండిపోయింది. మూడవ నేల కనబడుతుంది, ముండ్ల పొదలు కలిగిన నేల, థాన్స్ ఉన్నాయి. అందులో విత్తవాడు విత్తనం విత్తుంటే కొన్ని ముళ్ళ పొదల్లో పడిపోయాయి. పాపం ముళ్ళ పొదలో పడిన విత్తనాలు మొలిచాయట, కానీ ఈ ముండ్లంట ఏం చేసాయంట? అణిచివేసాయంట. ఈ ముండ్ల పొదలు అణిచివేసాయంట. చూడు 8:7 అన్న. Other seed fell among thorns, which grew up with it and choked the plants. Yes. ఆ ముళ్ళు ఆ ఎదిగిన మొక్కలకి ఆ ముళ్ళు అటు గుచ్చుకుని పోయి చీల్చేసేయంటండి, అణిచివేసేయటానికి ఎనకుండా చేసేసే.
14వ వచనంలో ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్స్ ఇచ్చారు ప్రభు. ముండ్ల పొద్దుల పడిన విత్తనమును పూలిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవ సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. వింటారంట వాక్యాన్ని, శ్రద్ధగా వింటారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం అది ఎలా ములుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏమైందంటే ఈ జీవన సంబంధమైన విచారములు ధనభోగములు. జీవన సంబంధం విచారం మనకి ఎందుకు ఉండాలి? నీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు కదా ప్రభు. ఆ బాధలు పట్టుకుని, ఆ శ్రమలు పట్టుకుని, చింతలు పట్టుకుని, అవన్నీ పట్టుకుని ప్రార్థన మానేసి, వాక్యం మానేసి, సహవాసం మానేసి, ఉపవాసం మానేసి, దేవుని సన్నిధిని మానేసి, వాటి గురించి ఆలోచిస్తూ వాటి గురించే తిరుగుతూ ఉన్న పరిస్థితి. ధనభోగం. పాపం ఈ ముళ్ళలో పడిన విత్తనాలు కూడా ఎదగలేదు, ఫలించలేదు, అభివృద్ధి పొందలేదు, వ్యర్థమైపోయి. ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ 4th సాయిల్, 4వ నేల గురించి మాట్లాడతాం. 8వ వచనం. మరికొన్ని మంచి నేలను పడెను, అవి మొలచి నూరంతలుగా ఫలించని మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుడు కాక. 15వ వచనం. ఈ నేల మంచి నేల నుండి విత్తనమును పోలిన వాడు ఎవరైనా యోగ్యమైన, ఇంగ్లీష్ చదువుతున్నాను 15. But the seed on good soil stands for those with a noble and good heart, who hear the word, retain it, and by persevering produce a crop. Yes, produce a crop. యోగ్యమైన మంచి మనసు, Noble, యోగ్యమైన మంచి మనసు, నోబుల్ అండ్ గుడ్ హార్ట్. యోగ్యమైన మంచి హృదయంతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారట. హల్లెలూయా. వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, దాన్ని అవలంబించి వాక్యానుసారంగా జీవించి మరి ఓపికతో ఫలించే అనుభవం. ప్రొడ్యూస్ ఏ క్రాప్. పంట విత్తువాడు ఆ పంటను చూసి మురిసిపోతాడు. రైతు పంట కోసుకునే దినం, రీప్ టైం వచ్చేసరికి రైతు మురిసిపోతాడు. రైతు ఆ పంటను చూసి చాలా సంతోషిస్తాడు. మన భారతదేశంలో వరి రైస్ పండుతుంది. లేదా జనవరి ఆ ప్రాంతానికి ఆ కోతకాలం, ఆ కోతలు కోసినప్పుడు రైతు ఎంత ఆనందంగా ఉంటాడు. ఒకవేళ పంటలు సరిగ్గా పండలేదనుకోండి, రైతు మాకు దిగాలైపోతుంది. చాలామంది రైతులు వారి జీవితాలు కూడా పోగొట్టుకున్న పరిస్థితి, అప్పులు కట్టలేక తీర్చలేక చాలా ఇబ్బందులు పడతారు. అదే పంట విస్తారంగా పండింది అనుకోండి, మంచి నేల పండి విత్తనాలు పండితే రైతు మురిసిపోయి ఆనందించి సంతోషిస్తాడు. ఆ రైతు ఎవరు? మన ప్రభువు అయిన యేసయ్య. వాక్యము, విత్తనాలు, వాక్యము. ఈరోజు నీ హృదయం ఎలా ఉంది? ఈ 4 హృదయాల్లో ఏ హృదయం అనేది? త్రోవ పక్కన పడిన నేల, ల్యాండ్ నేలలాగా ఉందా? రాతి నేల, ముండ్ల పొదలు కలిగిన నేల. ఈ 3 వేరు. ఇది ప్రత్యేకమైంది. ఇది మంచి నేల, దున్నబడిన నేల, రాళ్ళు పనికిరానివి, మరి ముళ్ళు లేని నేల, రాళ్ళు లేని నేల, రాతి పక్కన ఉన్న నేల అంటే కాదు, దున్నబడిన నేల, సిద్ధపరచబడిన నేల, మంచి నేల. దిస్ ఇస్ గుడ్ సాయిల్, గుడ్ హార్ట్, నోబుల్ అండ్ గుడ్ హార్ట్. నీకుందా? మనకుందా ఇలాంటిది? దేవుని వాక్యం ఎత్తబడుతున్నప్పుడు క్యాజువల్గా తీసుకుంటాం, సీరియస్గా తీసుకో దేవుని వాక్యాన్ని. ఎంత ఎత్తుకు ఎదిగినా నువ్వు ఎంత గొప్పవాడు అయిపోయినా, నువ్వు పాస్టర్ అయిపోయినా, లేకపోతే నువ్వు రెవరెండ్ అయిపోయినా, నువ్వు రైట్స్ రెవరెండ్ అయిపోయినా, నువ్వు బిషప్ అయిపోయినా, నువ్వు కార్డినల్, నువ్వు పోప్ అయిపోయినా, నువ్వు ఎవరైనా ఎంత స్థితికి దేవుడిని తీసుకెళ్ళినా, మంచి నేల అంటే హృదయం కలిగి ఉండాలి. నోబుల్ అండ్ గుడ్ హార్ట్ మనం కలిగి ఉండాలి. విత్తబడిన వాక్యము మన హృదయంలో ఫలిస్తుందా లేదా, వ్యర్థమైపోతుందా? ఈ రాత్రి గుడ్ సాయిల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ గుడ్ సాయిల్. వీ షుడ్ బి లైక్ గుడ్ సాయిల్. అలా మంచి నేల వలె మనం జీవించి ప్రభుని సంతోషపెట్టి ప్రభు కొరకు జీవించే ప్రభు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకున్నాం.
మహాపరిశుద్ధుడైన తండ్రి దయగల దేవ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలయ్యా. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నాయన మంచి నేలలో పడిన విత్తనాల వలె మా హృదయం మంచి నేల వలె తండ్రి, గుడ్ అండ్ నోబెల్ అండ్ గుడ్ సాయిల్ ప్రభా, మంచి నేల వలె తండ్రి, నేను యోగ్యమైన మంచి మనస్సుతో ప్రభా, మంచి నేల వలె ప్రభా నాయన నూరంతల ఫలము ఫలించినట్లుగా తండ్రి మా 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 హృదయం అలా ఉండునట్లుగా కృపనీయండి. మాలో ముళ్ళ పొదలున్న తీసివేయండి ప్రభు. మాలో రాళ్ళున్నాయి తీసేయండి ప్రభు. మేము త్రోవ పక్కన పడినట్లుగా, త్రోవ పక్కన నాయన త్రోవ తప్పిపోయిన పరిస్థితి అది మా జీవితంలో తీసేయండి ప్రభు. నీ విత్తనము వాక్యము మా హృదయంలో పడి చక్కగా ఫలించేటట్లుగా సహాయించి వాక్యానుసారంగా జీవితాన్ని మా అందరికి దయచేయండి. వాక్యం ఎంతమంది అయితే విన్నారో వారి జీవితంలో బలమైన కార్యం జరిగించండి. వారి హృదయం తెరవండి ప్రభు. లోతైన మారు మనసు, లోతైన ఆత్మీయ అనుభవాలు దయచేయండి. మీరు అక్కడి వరకు సంఘాన్ని సిద్ధపరచండి. వాక్యం వింటున్న వారిని సిద్ధపరచండి. రోగులైతే స్వస్థపరచండి, బలహీనలైతే బలపరచండి, దుఃఖంలో అంటే కన్నీరు తుడిచివేయండి. నిష్ప్రయోజనం దాసుని బలహీనను వాడుకున్నందుకు వందనాలు. ఈ వర్తమానం అనేకులు దీవెనకరంగా మార్చండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన స్తుతిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడేండి నడిపించును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు. షలోమ్. ప్రైజ్ లార్డ్.